ఆమె కూడా కూర్చుని. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలు సూపర్ 6 సూపర్ హిట్ చేసిన నిజమైన సంక్షేమాన్ని ప్రజలకి అందించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, అంగన్వాడీలు అంటే అమ్మ లాంటి సేవలు అందించేవారు. పిల్లలు ప్రథమ గురువుగా ఇంట్లో అమ్మగా, బయట అంగన్వాడీ టీచర్లుగా ఉంటారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గత ప్రభుత్వం హయాంలో అంగన్వాడీ టీచర్ల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా మరియు ఫేస్ యాప్ అండ్ ఇన్ అండ్ అవుట్ లొకేషన్, దీనిలో అనేక సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పి వాటిని అంగన్వాడీ టీచర్లు ఎదుర్కోకుండా చూడాలని చెప్పి కూడా తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధి కోసం, ఉద్యోగుల సంక్షేమం కోసం 2014లో నూతన రాష్ట్రం ఏర్పాటులో కూటమి ప్రభుత్వం ఆ రోజు 4,200 రూపాయల జీతాన్ని ఒక్కసారిగా 10,500 రూపాయలకి పెంచి ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి గారికే దక్కుతుంది అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన జీవో RT నంబర్ 116కి సంబంధించి రాష్ట్రంలో ఉన్న 7,000 మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 4,687 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు అప్గ్రేడ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ అప్గ్రేడ్ కారణంగా కొత్తగా 4,687 హెల్పర్ నియమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అధ్యక్ష. మొత్తం అదేవిధంగా అధ్యక్ష, నెల్లూరు జిల్లాలో యానాది తెగకు చెందిన గిరిజనులు ఎక్కువగా నివసించేది ఒక కోవూరు నియోజకవర్గంలోనే అధ్యక్ష. ఈ నియోజకవర్గంలో 138 గిరిజన కాలనీలో దాదాపు 35,000 మంది గిరిజనులు నివసిస్తున్నారు అధ్యక్ష. గిరిజన గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలు ఎక్కువగా అంగన్వాడీ కేంద్రాల మీద ఆధారపడి ఉంటారు అధ్యక్ష. కోవూరు నియోజకవర్గంలో మొత్తం 407 అంగన్వాడీ సెంటర్లు ఉంటే 212 అంగన్వాడీ కేంద్రాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా 115 అంగన్వాడీ సెంటర్లు అద్దె భవనాల్లో ఉన్నాయి అధ్యక్ష. అది కాకుండా ఆ అద్దె భవనాల పరిస్థితికి కానీ, కొన్ని పనికిరాని భవనాలు కానీ, ఆ పెచ్చులు ఊడిపడిపోతే చిన్నపిల్లలు దానివల్ల చాలా అభద్రతా భావం భరించి తల్లులు కూడా భయపడుతున్నారు అధ్యక్ష పిల్లల్ని పంపించడానికి. అధ్యక్ష, అద్దె భవనాల్లో నివసిస్తున్న అంగన్వాడీ సెంటర్లకు సొంత భవనాలు ఏర్పాటు చేసి మరియు పూర్వ భవనాలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిందిగా మీ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారిని మనవి చేసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవనీయులు కొనతాల రామకృష్ణ గారు అలాగే శ్రీమతి ప్రశాంతి రెడ్డి గారు అడిగినటువంటి వాటికి సమాధానంగా అధ్యక్ష, యాక్చువల్గా 55,746 అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి అధ్యక్ష. అందులో 48,268 అంగన్వాడీ సెంటర్లు అధ్యక్ష. మినీ అంగన్వాడీ సెంటర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అవి 6,732 అధ్యక్ష. అయితే వీటిలో 6,732లో దాదాపు 5,000 మినీ అంగన్వాడీస్ని మెయిన్ అంగన్వాడీలుగా మార్చడం జరిగింది అధ్యక్ష. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సింగిల్ వర్కర్ ఉన్నారో ఆమెనే 10th క్లాస్ పాస్ అయితే ఆమెనే టీచర్గా కూడా పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష. అక్కడ ఆయాలకు కూడా మనం ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది అధ్యక్ష. ఇది జరిగింది అధ్యక్ష. తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలందరికీ కూడా భోజనం పెట్టడం మాత్రమే కాకుండా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లే కిట్స్ ఇస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ బొమ్మల ద్వారా వాళ్ళకి చదువు చెప్పడం, అలాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా వాళ్ళకి నేర్పించడం, ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చాం అధ్యక్ష ఆల్రెడీ అంగన్వాడీ టీచర్స్కి. కాబట్టి వాళ్ళకి చార్ట్ల ద్వారా, బొమ్మల ద్వారా పిల్లలకు చదువులు చెప్తూ అలాగే పౌష్టికాహారం ఇవ్వడం కూడా జరుగుతుంది అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్స్లో గౌరవ వేతనం గురించి అడిగారు అధ్యక్ష. గౌరవ వేతనం అంటే చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఒకసారి పెంచడం జరిగింది అధ్యక్ష. అలాగే మూడవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఇంకోసారి పెంచడం జరిగింది అధ్యక్ష. మొదటిసారి వాళ్ళకి 2,700తో మొదలుపెట్టిన వాళ్ళ తాలూకా జర్నీ 4,500, తర్వాత 10,500తో అంగన్వాడీ టీచర్స్ ఉంటే గత 5 సంవత్సరాలుగా ఒకే 1,000 రూపాయలు పెంచారు అధ్యక్ష. అంటే ఇప్పుడు టోటల్గా వాళ్ళకి 11,500 రూపాయలు వాళ్ళకి జీతం వస్తుంది అధ్యక్ష. ఆయాలకి 7,000 రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. అయితే వాళ్ళకి సెలవులు కూడా మనం ప్రసూతి సెలవులు ఇస్తున్నాము. అలాగే వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కూడా ఒక 15 రోజులు ఉంటాయి అధ్యక్ష.
అలాగే వార్షిక సెలవులు కూడా ఒక 20 రోజులు ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకి సెలవుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. మన గవర్నమెంట్ వచ్చాక 60 సంవత్సరాల నుంచి రిటైర్మెంట్ వయసుని 62 కూడా పెంచడం జరిగింది అధ్యక్ష. గ్రాడ్యుయేటీ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గ్రాడ్యుయేటీ ముఖ్యంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా గ్రాడ్యుయేటీ కోసం బాధపడుతున్న అంగన్వాడీ వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళలు పడుతున్న కష్టానికి ఫలితంగా వాళ్ళ గ్రాడ్యుయేటీ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి గ్రాడ్యుయేటీ ఇవ్వడం కూడా జరిగింది. అంగన్వాడీ టీచర్లు అయితే ₹1,00,000 వాళ్ళ రిటైర్మెంట్ అనంతరం, అలాగే ఆయాలైతే ₹40,000 ఇస్తున్నాం అధ్యక్ష. అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళకి ₹2,00,000 బీమా కూడా వర్తిస్తుంది అధ్యక్ష. అలాగే చనిపోయిన వెంటనే వాళ్ళకి మట్టి ఖర్చుల కింద ₹15,000 కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఈ విధంగా వాళ్ళందరికీ కూడా మనం ఇస్తున్నాము. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ఇప్పటికే 11,400 కేంద్రాల్లో మంచినీటి సదుపాయం జరిగింది అధ్యక్ష. అలాగే వాళ్ళకి మరుగుదొడ్లు కూడా 10,000 సెంటర్లకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. విద్యుత్ సౌకర్యం కూడా 8,000 సెంటర్స్కి ఇస్తున్నాము. సొంత భవనాలు మ్యాక్సిమం చాలా వరకు ఉన్నాయి అధ్యక్ష. కొన్ని అద్దె భవనాల్లో వెళ్తున్నాయి. అవి కూడా త్వరలో సొంత భవనాలు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది అధ్యక్ష. అలాగే వాళ్ళకి ఏంటంటే అంగన్వాడీ వర్కర్స్ మీద కేసులు అన్నారు. మ్యాక్సిమం కేసులన్నీ తొలగించడం జరిగింది అధ్యక్ష. ఎక్కడో మరీ ఇంటెన్షనల్గా పెట్టిన కేసులు అయితే ఇంతకుముందు తీయడం జరిగింది అధ్యక్ష. కానీ ఏవైనా వాళ్ళు నిజంగా జరిగినవి ఏవైతే 1-2 ఉంటే ఉండాలి తప్ప కానీ ప్రభుత్వం తరపు నుంచి ఇంతకు పూర్వం కక్ష సాధింపు చర్యలుగా వాళ్ళ మీద ఏ కేసులు అయితే పెట్టారో ఇంతకు పూర్వం ప్రభుత్వం పూర్తి స్థాయిలో మహిళల మీద ఆ కేసులన్నీ తీసేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఆర్డర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇస్తున్నాం, అవన్నీ కూడా చేస్తున్నాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష వాళ్ళకి అవార్డులు కూడా ఇస్తున్నాం అధ్యక్ష. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళకి అవార్డులు ఇచ్చి ప్రోత్సాహం కూడా ఇస్తున్నాం అధ్యక్ష. యూనిఫామ్ కూడా సంవత్సరానికి 2 యూనిఫామ్స్ కూడా అంగన్వాడీ వర్కర్స్కి ఆయాలకు కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలు ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకి భద్రత ఉండాలని